మీరు అన్నట్టు రిజర్వేషన్స్ లో మనకి వాళ్ళకి పోలికలేదు సార్. అక్కడ రిజర్వేషన్ ప్యాటర్న్ వేరు, ఇక్కడ వేరు. కానీ అక్కడ ఆ దేశం నుండి అసంతృప్తులే మన దేశంలోనూ ఉన్నాయి. అంటే ఒకరికి రిజర్వేషన్ వస్తే మాకెందుకు రావట్లేదు అని అసంతృప్తి ఉంది. ప్రస్తుతం మన దేశంలో కూడా ధర్నాలు జరుగుతున్నాయి సార్ రిజర్వేషన్ మీద. మన దేశం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? అసంతృప్తులు కావచ్చు, ఈ గందరగోళం. మనలాంటి దేశాల్లో శతాబ్దాలుగా వివక్ష గురైనటువంటి వర్గాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కొంతకాలం పాటు రాయితీ ఇవ్వాలి. కానీ మన వాళ్ళు ఏం నటిస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగాలు పరిష్కారం అన్నటువంటి ఒక అబద్ధాన్ని ప్రజల్లో ప్రచారం చేసి, యువతలో ప్రచారం చేసి, వాళ్ళని భావోద్వేగానికి గురి చేసి, రెచ్చగొట్టి సమాజానికి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తున్నారు. మనం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, 100 ఉద్యోగాలు కనుక సమాజంలో అంటే దానిలో 100లో 3 మాత్రమే ప్రభుత్వంలో ఉంటాయి. 97 వస్తువుల ఉత్పత్తి, సేవల ఉత్పత్తి నుంచి ఉపాధి వస్తుంది. మనందరం వాడే వస్తువులు, మనందరం ఉపయోగించినటువంటి సేవలు ఇవన్నీ కూడా ప్రభుత్వం తయారు చేయట్లా, మార్కెట్ తయారు చేస్తాం. కాబట్టి ఉద్యోగాలు మార్కెట్లో వస్తాయి, ప్రభుత్వంలో రావు. ప్రభుత్వంలో కొద్ది ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వాల ముందు ఉద్యోగాలని ప్రభుత్వంలో కల్పించి జీతాలు ఇవ్వడం కోసం కాదు, తేరగా ఉమ్మడి సేవలు అందించడం కోసం మాత్రమే. అవి సరిగ్గా చేయట్లా. ప్రభుత్వాలు అన్ని రంగాల్లో విఫలమవుతున్నాయి ఈ దేశంలో సేవలు అందించట్లా. కానీ ఉద్యోగాలు ఇచ్చేసి మేము జీతాలు ఇస్తామని నటిస్తున్నారు. దాంతో ఏమవుతుంది, యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పంటే చాలా మోజు అయిపోయింది. తెల్లవాళ్ల కాలం నుంచి, వలస పాలన కాలం నుంచి కాలు మీద కాలు వేసుకుని వైట్ కాలర్ ఉద్యోగాలు కావాలి, శ్రమపడడం కాదు, వస్తువులు సేవల ఉత్పత్తి కాదు, అది ఎవరో తక్కువ వాళ్ళు చేస్తారు, మేమంతా కూడా పెత్తనం చేస్తాం అన్న భావన చాలా మందిలో వచ్చింది. సహజంగానే వాటిని చూసి నేను కూడా ఉండాలని కోరుకుంటుంది. మనం కూడా వాటిని ఆకాశానికి ఎక్కేస్తాం. సెలెక్ట్ అయ్యారు, ఈ ఉద్యోగానికి ఆఫీసర్లా సెలెక్ట్ అయ్యారు, వాడికి సన్మానాలు, గందరగోళాలు, అధికార దుర్వినియోగం మామూలు అయిపోయింది, అవినీతి మామూలు అయిపోయింది. ఉద్యోగులకు బోధన పెంచాం. ప్రభుత్వాలు, పార్టీలు ఏం చేస్తున్నాయి, 100 ఉద్యోగాలు అంటే 1,00,000 మందికి పోటీ పెట్టి ఈ 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయన్న భావాన్ని కలగజేస్తున్నారు. పచ్చి అబద్ధం. అది మనం మోసం చేస్తున్నాం. 100 మందికే వస్తే నేను ఎంతమంది పోటీ పడ్డా, ఎన్ని కోచింగ్ సంస్థలున్నా, ఎన్ని కోట్ల రూపాయలు కోచింగ్ కోసం ఖర్చు పెట్టినా వచ్చేది 100 మందికి. మిగతా 99,900 మంది మనుషులు కదా, వాళ్ళకు ఉపాధి వద్దా? వాళ్ళకు ఉపాధి మార్కెట్ నుంచి రావాలి. దాంతో ఉద్యోగం వచ్చిన వాళ్ళేమో నెత్తికి కూర్చుంటున్నారు. వాళ్ళు కొంతమంది చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తుంటే చాలా మంది అదేదో తన సొంతం, ఆ హోదా తన సొంతం, అధికారం తన సొంతం, తన కోసం చెప్పినప్పుడు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం నిరంతరం చూస్తున్నాం. ఉద్యోగులు అనేవాళ్ళు హతాశలు అయిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన. మన తెలుగు రాష్ట్రాలు చూడండి, తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఉన్నది 100 జాబులు, 1000 జాబులు. మీరు ఎన్ని క్యాలెండర్లు పెట్టినా ఉంది, మేము సరిగ్గా క్రమబద్ధంగా చేస్తే సంతోషం. కానీ దాంతో నిరుద్యోగ సమస్య తీరదు, దానిలో ఆర్థిక వ్యవస్థ పెరగదు. మనం మోసం చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి. కాబట్టి దీని చుట్టూ రాజకీయం తిరుగుతాం. అలాగే రిజర్వేషన్ పేరుతో ప్రజల్లో విభజనలు సృష్టించి రిజర్వేషన్లు పెంచుతారని చెప్పంటే వీడి కోపం, రిజర్వేషన్లు పెంచనంటే వాడి కోపం, మీకు అందదు అంటే వాడి కోపం. కాబట్టి కలం అంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. ఈ రకంగా సమాజంలో విభజనలను సృష్టించి అది లేని సమస్యలను తీసుకొచ్చి నిజమైన పరిష్కారం రకాల కొంతమంది చేస్తున్నాం. ఖచ్చితంగా మనం ఈ రకమైన పద్ధతిని ఆపకపోతే, నిజాయితీగా ప్రజలతో సంభాషించి వాస్తవాలు చెప్పకపోతే, ప్రజలకి వాస్తవాలు కానీ చిత్తశుద్ధితో చెప్పినట్టే ప్రజలు 190 మంది అంగీకరిస్తారు. అది చెప్పకుండా మనం మోసం చేస్తూ ఉంటే నిజానికి అబద్ధానికి మధ్య తేడా జరిగిపోతుంది. కాలక్రమేణా ఇప్పుడు ఒకడు ఒక పెను ప్రమాదం ముంచుకొస్తుంది. సార్, బంగ్లాదేశ్కి వస్తే